హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఈ సమ్మర్లో చేసుకునే ఆలుగడ్డ చిప్స్ అండి. చాలా బాగుంటాయి. యాక్చువల్లీ బయట తీసుకునే వాటికంటే కూడా మనం ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో చేసుకోవడం చాలా మంచిది. బయట ఉన్న మనం కొన్న వాటంత టేస్టీగా ఉంటాయని కాదు, కానీ హెల్దీగా అయితే ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా నిజానికి బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ అంతా తీసుకొని ఆ వాటర్లో కాస్త సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1 kg వరకు మంచిగా ఉన్న ఆలుగడ్డలను అయితే తీసుకున్నానండి. ఇవి హెల్దీగా ఉండాలి. ఆలుగడ్డలు మనం తీసుకుంటప్పుడు గ్రీన్ కలర్గా ఎక్కడైనా షేడ్ ఉంటే మాత్రం అస్సలు వాడకూడదండి. అవి హెల్త్కి అంత మంచిది కాదనమాట. సో ఇలా హెల్దీగా ఉన్న ఆలుగడ్డలన్నింటినీ తీసుకొని ఒక 2 సార్లు మట్టి అంతా పోయేలాగా మంచిగా వాటర్లో కడిగేసుకోండి. తర్వాత వీటిపైన ఉన్న పొట్టునంతా నేనైతే పీల్ చేసేస్తున్నానండి. ఇలా పొట్టు అంతా పీల్ చేసేసేయాలన్నమాట. లేదు అంటే పొట్టుతో పాటుగా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి, కానీ ఎడ్జెస్ అన్నవి ఎండిన తర్వాత నల్లబడిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉండడానికి నేనైతే పొట్టయితే మొత్తం వీటిపైంది తీసేస్తున్నానండి. ఇలా పీలర్తో తీసేసుకోవచ్చు, లేదా కత్తితో కూడా తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. పీలర్తో అయితే కొద్ది భాగం మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఇదంతా తీసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డని నేను ముందుగా మనము సాల్ట్ వాటర్ కలిపి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకున్నానండి. ఇలాగే అన్నిటి తీసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టుకున్నానండి, పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఈ స్లైసర్ ఉంటుంది కదా, ఈ స్లైసర్ని అయితే వాడుకుంటున్నానండి. ఆలుగడ్డ చిప్స్ చేయడానికి ద బెస్ట్ స్లైసర్ అనమాట. ఇలాంటి స్లైసర్తో చిప్స్ అన్నవి చాలా బాగా వస్తాయి. ఎడ్జెస్ పర్ఫెక్ట్గా కట్ అవుతాయి అనమాట. అలాగే మంచి పల్చగా వస్తాయి. వీటిని కట్ చేసుకుంటూ డైరెక్ట్గా వాటర్లో మాత్రమే వేసుకోవాలండి. బయట కనుక వేసేస్తే ఇవి నల్లబడిపోతాయి అన్నమాట. అందుకని వీటిని వాటర్లోనే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా మనము ఆలుగడ్డని చేత్తో కానీ, లేదంటే ఏదైనా హోల్డ్ చేయడానికి మీకు కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం హోల్డర్ యూజ్ చేసుకోవచ్చు. చేసుకుంటూ వీటిని కట్ చేసుకున్నాం అనుకోండి, చూసారా ఎంత పల్చగా వచ్చాయో. ఇలా అయితే మంచిగా వస్తాయి అనమాట. ఇలాగే కంప్లీట్గా అన్నిటిని కూడా మనము స్లైస్ అయితే చేసుకోవాలి. ఇలా మంచిగా స్లైస్ చేసుకున్నాం అనుకోండి, ఇవి ఎండిన తర్వాత దగ్గరగా వస్తాయి అనమాట. మీరు ముందుగానే లావుగా స్లైస్ చేస్తే మాత్రం ఎండిన తర్వాత అవి చాలా మందంగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదండి, కొద్దిగా తేడా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా పల్చగా చేసుకుంటే అవి ఎండిన తర్వాత బాగా వస్తాయి. ఇలా స్లైసర్తో అన్నీ చేసేసుకోవాలండి. ఇక్కడ ఈ వాటర్లో వేసుకోవడం వల్ల అవి రంగు మారకుండా ఉండడంతో పాటుగా ఎక్స్ట్రా స్టార్చ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ వాటర్లో వచ్చేస్తాయి అనమాట. ఈ స్టార్చ్ అన్నది ఇక్కడే వాటర్లో తీసేసుకుంటే మనకు చిప్స్ బాగా వస్తాయండి. ఇలా వాటర్లో అంతా వేసుకున్న తర్వాత నేను ఇంకొక గిన్నెలోకి మళ్ళీ వాటర్ తీసుకొని ముందుగా వేసుకున్న గిన్నెలో నుంచి ఈ చిప్స్ అన్నిటిని తీసి ఈ వాటర్లో వేసి కూడా ఇంకొకసారి స్టార్చ్ పోయేలాగా అన్నిటినీ కలిపేసుకుంటూ విడివిడిగా చేసుకుంటూ ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోయేలాగా తీసుకుంటున్నానండి. ఇలా అన్నిటినీ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా స్టార్చ్ పోతుంది. అలాగే ఇవి కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా అంతా తీసిన తర్వాత మీకు గిన్నె చూపిస్తున్నాను చూడండి, దీంట్లో ఎంతలా స్టార్చ్ అన్నది వచ్చింది అని. చూసారా ఎంత వచ్చింది అని. కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇలా అవుతాయి అన్నమాట. సో వీటన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టేసి మీ స్టార్చ్తో ఉన్న వాటర్ని చెట్లకు పోసుకోవచ్చండి, మంచిగా ఉంటుంది. చెట్లు అయితే బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలోకి మంచిగా నిండా వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఉప్పు వేసుకోవాలండి. ఖచ్చితంగా ఉప్పు సరిపడంతా వేసుకోవాలి. నేను తీసుకున్న వాటర్కి ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి. ఆ ఉప్పు నీళ్ళల్లో కొద్దిగా నీరు మరుగుతుంది అనుకున్నప్పుడు ఈ స్లైసెస్ చేసుకున్న ఆలుగడ్డల్ని మనము ఇందులో వేసేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ స్లైసెస్ అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. అప్పుడు ఇవి కలర్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలా 2 నిమిషాలు ఇలా వేడి నీటిలో వేసి ఉంచుకోవడం వల్ల ఇవి కాస్త అలా లైట్గా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు మనము వీటన్నిటిని మళ్ళీ తీసి ఇంకొక గిన్నెలోకి వేసుకోవచ్చండి. ఇది చూసారా కలర్ అన్నది ఎలా మారుతున్నాయని. ఇలా కొద్దిగా చేంజ్ అవుతుందండి, బాగా డిఫరెన్స్ అయితే తెలియదు, కొద్దిగా అలా చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇలా జాలీలోకి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే గిన్నెలోకి వచ్చేస్తుంది అని.
ఇలా అన్ని జాలిలోకి వేసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ పైన వేసుకుంటున్నానండి. చూసారా, ఇలా క్లాత్ పైన వేసుకోవాలండి. విడివిడిగా చేసి వేసుకుంటే ఏంటంటే మంచిగా ఎండుతాయి. అలాగే ఇవి ఎండ బాగా ఉన్న రోజు మాత్రమే పెట్టుకోవాలండి. ఎండ తక్కువగా ఉన్న రోజు పెట్టుకోవద్దు, నల్లబడిపోతాయి. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో వేసాము కాబట్టి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నల్లగా కావడానికి. కానీ మనము ఇవి కాస్త ఉడికిన తర్వాత ఎండకు పెట్టుకోకుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అలాగే ఇవి నల్లబడిపోతాయి. మంచి ఎండకు, చూసారు ఎంత బాగా ఎండ ఉంది అని, అంత బాగా ఎండకు మనం ఇలా పెట్టేసుకొని అంతా ఒక రోజంతా ఎండలో ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి అన్నిటిని ఒక తాంబాలంలో కానీ గిన్నెలో కానీ వేసేసుకొని ఎండకు పెట్టారనుకోండి అన్నీ ఇలా వస్తాయి అనమాట. చూసారా, మనం స్లైస్ చేసినవన్నీ అంటే అన్ని రకాలుగా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అన్ని రకాలుగా ఇందులో అయితే ఉన్నాయి. అక్కడక్కడ కాస్త నల్లబడిన చూసారా, ఎండ తగలని చోట అలా కాస్త నల్లబడుతుందనమాట. ఇప్పుడు మనమైతే వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా కాగిన ఆయిల్లోకి వీటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనెతో ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను ఇలా వేసి చూపించాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆయిల్ మంచిగా కాగిన తర్వాత వీటిలో వేసేసుకుంటే అంతే అండి, మనకైతే ఆలు డ్రై చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఎండాకాలం ఉన్నప్పుడు ఇలా ఇంట్లో చిప్స్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా పిల్లలు ఎప్పుడు కావాలన్నా కూడా వీటిపైన కాస్త కారం లేదంటే చాట్ మసాలా వేసి ఇస్తే సరిపోతుందండి. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. మీరు కాస్త ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి. వేసేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయి అన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.